గతంలో ఒకరిని పెళ్లి చేసుకున్నాడు. ఆ బంధం విడాకుల వరకు వచ్చింది. విడాకుల కేసు తేలకముందే ఇంకో అమ్మాయికి వల వేశాడు. ప్రేమించానని వెంటబడి పెళ్లికి ఒప్పించాడు. 2 సార్లు పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ సేమ్ సీన్. ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలేద్దామని చూస్తున్నాడు. కడపలో ఓ లీడర్ కొడుకు నిర్వాకం ఇది. భర్తతోనే కలిసి ఉంటానంటోంది ఆ అమ్మాయి. అత్తారింటికి దారి చూపమంటూ పోలీసులను వేడుకుంటోంది. ఓ మగాడి చేతిలో మోసపోయిన అమ్మాయి జీవితమిది. ప్రేమించానంటే సరిగ్గా చూసుకుంటాడన్న నమ్మకంతో గతంలో పెళ్లి చేసుకున్నాడన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా అతణ్ణి నమ్మిన పాపం ఇప్పుడా అమ్మాయి ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన దుస్థితి వచ్చింది. కడప నగరంలో ప్రముఖ బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కుమారుడు ఓబుల్ రెడ్డి తనను మోసం చేశాడంటూ స్టేషన్ మెట్లెక్కింది ఈ యువతి. మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డికి చెందిన కేఎస్ఆర్ఎం కళాశాలలో గతంలో 2 ఏళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసింది ఈ యువతి. ఆ సమయంలోనే ఈ అమ్మాయిపై కన్నేసిన శివానందరెడ్డి తనయుడు ఓబుల్ రెడ్డి ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. అయితే అప్పటికే ఓబుల్ రెడ్డికి పెళ్లయింది. ఆ బంధం విడాకుల వరకు వచ్చింది. ఓబుల్ రెడ్డి వేధింపులు భరించలేక అతడి నుంచి తప్పించుకు తిరిగింది ఈ అమ్మాయి. అయినా అతను వెంటపడటం మానలేదంటోంది బాధితురాలు. అయితే భార్యతో వివాదాల కారణంగా దూరంగా ఉంటున్నానని, విడాకులకు కూడా అప్లై చేశానని ఓబుల్ రెడ్డి నమ్మించడంతో అతడితో పెళ్లికి ఒప్పుకుంది. మొదట తిరుచ్చిలో పెళ్లి చేసుకున్నాడని, ఆ తర్వాత ఆ పెళ్లికి ఆధారాలు లేవంటూ తిరుపతిలో మరోసారి 3 ముళ్లేశాడని అంటోంది బాధితురాలు. మ్యారేజ్ చేసుకున్నాడు సార్. నేను ఇంకొకరిని చేసుకుంటే మళ్ళీ నన్ను బాగా చూసుకుంటాడో చూసుకోడో అనే భయంతో నేను ఓపిక్గా 10 నెలల నుంచి పెద్ద మనుషుల్ని మా ఇంట్లో వాళ్ళందరూ పంపిస్తూ వచ్చారు సార్. తిరుత్తణిలో ఒకసారి చేసుకున్నాడు సార్. మళ్ళీ ఇంకొకసారి తిరుపతిలో ఒకసారి చేసుకున్నాడు సార్. 2 సార్లు చేసుకున్నాడు సార్. ఒకసారి ఏదో ప్రూఫ్ లేదు, ఒకరే మన ఇద్దరే చేసుకున్నామని చెప్పి రెండోసారి మళ్ళీ ప్రూఫ్ కోసము రెండోసారి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు సార్ అబ్బాయి. పెళ్లైతే చేసుకున్నాడు కానీ కాపురానికి మాత్రం తీసుకెళ్లడం లేదని ఆరోపిస్తోంది బాధితురాలు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే నెపంతో తనను వదిలించుకోవాలని చూస్తున్నారని అంటోంది. మొదటి భార్య విడాకులిచ్చిందని, త్వరలోనే తీసుకెళ్తానని కొన్ని నెలలుగా నమ్మిస్తున్నాడు తప్ప అత్తారింటికి తీసుకెళ్లట్లేదని ఆవేదన చెందుతోంది. మనకేం తక్కువ లేదు, ఈ అమ్మాయిని కూడా మనం చేసుకుందాము అంటే నేను వస్తే ఆ ప్రాపర్టీస్ ఏమైనా ఇష్యూస్ అయితే నాకు పిల్లలు పుడతాయని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఇట్లా చేశారు అని చెప్పి నాని ఒకసారి నాకు మెసేజ్ పెట్టడం జరిగింది సార్. ఆ బూతులు అవన్నీ చూసి ఇంక ఈ పిల్లోని నేను ఏమన్నా కానీ ఇంకా ఆ పిల్లోడితేనే నా జీవితము అనేది నా ఉద్దేశం సార్. దీనికోసమే నేను మిమ్మల్ని ఆశ్రయించాను. పెళ్లై ఏడాదైనా ఇప్పటివరకు అత్తారింట్లో అడుగు పెట్టనివ్వకపోవడంతో తనకు న్యాయం చేయాలంటూ కడప 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. తనకు ఆస్తులేమీ వద్దని, భర్త తనను చూసుకుంటే చాలంటోంది. ఎంటెక్ చదివిన తాను ఉద్యోగం చేసైనా బతకగలనని, భార్యగా తన స్థానాన్ని తనకిస్తే చాలని వేడుకుంటోంది. ప్రతిష్ట కోసం నేను ఇక్కడే ఉండాలా, వాడితోనే బతకాలి. బతికితే రేపు నన్ను ఇంకొకరిని చేసుకుంటే వీళ్ళు ఇస్తారు సార్, ఏదో తెంచేస్తాము, మీరు ముందు ఇంకొక సంబంధం చూసుకోపోండి, మేము ఇంత ఇస్తాము, ఇంకొకరిని చేసుకోపోండి అని ఇట్లా అంతా చెప్తున్నారు సార్. నాకు ఏ ఆస్తి వద్దు, ఏ పాస్తి వద్దు, నాకేమీ అవసరం లేదు. నేను చదువుకున్నాను, నేను జాబ్ అయినా చేసుకుంటాను. ఆ అబ్బాయితోనే నా జీవితం నేను బతకాలని అనుకుంటున్నాను. ఈ అమ్మాయిని అత్తారింట్లోకి రానివ్వకుండా రాజీ కుదుర్చుకుని ఎంతో కొంత తీసుకుని విడిపోవాలని ఒత్తిడి తెస్తున్నారంటోంది బాధితురాలు. మొదటి భార్యతో విడాకుల కేసు కోర్టులో ఉండగానే మరో అమ్మాయిని ప్రేమించి 2 సార్లు పెళ్లి చేసుకున్న ఓబుల్ రెడ్డి తనను అత్తారింటికి తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తోంది బాధితురాలు.